వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. ఉద్యమి సాధక్ ప్రదాతలకు ప్రథమ ప్రాధాన్యం. మెంబర్షిప్ టు లీడర్షిప్ జనసేన సభ్యత్వ నమోదు విజయవంతం. ఉమ్మడి విజయనగరం జిల్లాలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న శాసన మండలి సభ్యులు కొనిదెల నాగబాబు. రైతులకు ఉగాది కానుక. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రథమ ధ్యేయం. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్. శ్రీకాకుళం జిల్లాలో 2,79,100 మంది రైతుల కుటుంబాలకు 156.31 కోట్ల నిధులు విడుదల. అన్నదాత సుఖీభవ 3వ విడతగా 111.64 కోట్ల విడుదల. పీఎం కిసాన్ ద్వారా 44.67 కోట్ల విడుదల. సామాజిక ఐక్యతకు సేవా కార్యక్రమాలు. రంజాన్ మాసం పురస్కరించుకుని ముస్లిం సోదరులకు చంద్రన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యే గొండు శంకర్. హెచ్చరిలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు పాల్గొన్నారు. మళ్లీ అవకాశం వస్తే అడ్డం వచ్చిన వారినల్లా రప్పా రప్పా నరుగుతామంటూ అదే మాట మళ్లీ మళ్లీ అంటున్న వైసీపీ నాయకులను చూస్తుంటే జాలేస్తుంది. ఒకవేళ అవకాశం వస్తే ప్రజలకు చేయదలుచుకున్న మంచి ఏంటో చెప్పకుండా రప్పా రప్పా నరకడమే అంటే ఇప్పుడు ఉన్న 2 ఒకటుల్లో ఉన్న ఒకటి కూడా పోతుంది. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీకి ఇది నా సలహాగా చెప్తున్నా అని శాసన మండలి సభ్యులు కొనిదెల నాగబాబు స్పష్టం చేశారు. బీజేపీ అండ్ వీళ్ళతో పాటు మన జనసేన నాయకులు జనసేన ఈ ముగ్గురు కలిసినంత కాలం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అనే మాట మర్చిపోవచ్చు. ఈ రోజు కూడా ఓడిపోయినా సరే బుద్ధి రానటువంటి పార్టీ. ఎవరైనా అధికారంలోకి వస్తే మేము ప్రజలు అది చేస్తామని చెప్పాలి. మేము అధికారంలోకి వస్తే ఎవరైతే అధికార పక్షాలు ఇప్పుడు ఉన్నారో వాళ్ళందరినీ రపారపా జరుగుతామనేటువంటి నీచమైన క్రూయల్ మాటలు మాట్లాడతారు. ఏదని ఎలా గెలిపించాలి, ఎలా గెలిపిస్తారని అనుకుంటారు. వాళ్ళు తెలియట్లా. వాళ్ళ నోట్లో వాళ్ళ నెత్తి మీద వాళ్లే మందు వేసుకుని వస్తున్నటువంటి పార్టీ. ఇప్పటికైనా బుద్ధి తెలుసుకుని ప్రజలకు సేవ చేస్తామనే మాటలతో ముందుకు వెళ్ళి ఏది 11 సీట్లు కాకపోతే ఒక సీట్ ఎక్స్ట్రా 12 సీట్లు వచ్చి గెలిచి 12 సీట్లు గెలిచే అవకాశం ఉంది. జనసేన ఆవిర్భావ సందర్భంగా వాళ్ళకి సలహా లేదు, మీరు ఎలాగే ఉండండి, రాబోయే కాలంలో వచ్చే మేము గెలుస్తాము, గెలిచిన తర్వాత నడుపుతామంటే మళ్ళీ ఆ 11 కాకుండా ఆ 2 సంఖ్యల్లో ఒక ఆగిపోయి ఒకటి మిగిలే అవకాశం. అయితే జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకలు హెచ్చర్లలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వందలాది సంఖ్యలో స్థానిక ప్రజలు ఈ వేడుకలకు హాజరయ్యారు. కొనిదెల నాగబాబు చేతుల మీదుగా జనసేన జెండాను ఆవిష్కరించారు. అనంతరం హెచ్చర్ల జనసేన పీఓసీ విశ్వక్సేన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కొనిదెల నాగబాబు పాల్గొని మాట్లాడారు. 12 ఏళ్ల జనసేన పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశామని, పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న వాటితో పోలిస్తే ఇప్పుడు మీ బెదిరింపులు ఎంత అని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నో త్యాగాలు చేశారని పవన్ కళ్యాణ్ చేసిన త్యాగాలకు ఫలితంగా ఈ రోజు గ్రామీణ ప్రాంతాలు నాణ్యమైన రోడ్లతో కలకలలాడుతున్నాయని ఉద్ఘాటించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా గిరిజన గ్రామాల్లో రోడ్లు నిర్మించారని, తద్వారా మారుమూల గ్రామాలకు అంబులెన్స్ వెళ్లగలుగుతుందని అన్నారు. ఇంకా 3 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. దేనికోసం అంటే అలాంటి రిస్క్ తీసుకొని ఏదైనా ఒక కారణంతో మళ్ళీ వైసీపీ తరపు వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడేటువంటి శక్తి ఇంకేదీ లేదు. కాబట్టి మన స్వార్థాన్ని పక్కన పెట్టి మంచి వ్యక్తులు లేకపోతే ప్రజాస్వామ్య విలువలు తెలిసినటువంటి వ్యక్తులు ఉండేటువంటి పార్టీ ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ కానీ, అటు బీజేపీ పార్టీ కానీ వీళ్ళతో కలిసి మనం ముందుకు వెళ్ళాలి.
అంటే నిర్ణయించుకొని ఆ రెండు పార్టీని ఒక కూటమి కింద ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇవాళ మీరందరూ కూడా ఇంచుమించు విలేజ్ ఏరియా నుంచి వచ్చిన ఎక్కువ మంది ఉంటారు. హెచ్ఎల్ అంటే విలేజ్ ఎక్కువ బాగా ఉన్న ప్లేస్. ఇవాళ విలేజ్ రోడ్స్ అన్ని కడకలాడుతున్నాయి. ఎన్నో రోడ్లు బాగు చేయించారు. ఇంకా రాబోయే 3 సంవత్సరాలు ఫేజ్ వైజ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి రోడ్లు లేనటువంటి గ్రామం, ఇది సరైన రోడ్డు లేదు అనుకునే గ్రామం వల్ల కూడా ఇంకో 3 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 3 సంవత్సరాలలో గ్రామాల్లో అద్భుతంగా రోడ్డు తీర్చిదిద్ది ప్రజలకు ఎంతో సౌకర్యం కలగజేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా జరుగుతుంది. కానీ పిఠాపురంలో సముద్రం పక్కన ఉంది. ఇది ఎక్కువ మంది మత్స్యకారులు వేస్తూ ఉప్పాడ ఏరియాలో సముద్రం కోతకు వెళ్ళిపోయి ఇల్లు అంతా వెళ్ళిపోతుంది. దానికి 250 కోట్లు కావాలి. ఒక్కడంటే ఒక్కడు గత 5 సంవత్సరాలు ఒక ప్రయత్నం కూడా చేయాలి. అలాంటి పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారితో మాట్లాడి ఆ రిటైన్ వాల్యూ కట్టించండి. వాల్ కట్టబోతున్నట్టు ఊరు బాగుపడు, ఊరు కొంచెం ఉప్పాడబోతుంది అనుకుంటే ఆయన సహకారంతో రాబోయే 3 సంవత్సరాల్లో అది పూర్తి చేసి తీరబోతున్నారు పవన్ కళ్యాణ్. అటవీ శాఖ మంత్రిగా పొలాలపై ఏనుగుల బెడదను, ఎర్రచందన స్మగ్లింగ్ ను అరికట్టగలిగారని చెప్పారు. ఉప్పాడ సముద్ర తీరాన ఉన్న గ్రామాలను రక్షించేందుకు ప్రధానితో మాట్లాడి రిటైన్ వాల్ నిర్మాణం చేపడుతున్నారని, జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి మారుమూల ప్రాంతానికి మంచినీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. నర్సనపేట మండల కేంద్రంలోని హట్కో కాలనీలో పట్టణ పోలీసులు కార్టన్ సెస్ సోదాలు నిర్వహించారు. నరసనపేట మండల కేంద్రంలోని స్థానిక హట్కో కాలనీలో పట్టణ పోలీసులు వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ సోదాలు నిర్వహించారు. క్రైమ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టెక్కిలి డీఎస్పీ లక్ష్మణరావు, 3 సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 12 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 50 మంది సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైమ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజమే ధ్యేయంగా వజ్ర ప్రహార్ కార్యక్రమం తీసుకున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ భాగంలో వజ్ర ప్రహార్ అనేటువంటి కార్యక్రమంలో అట్కో కాలనీ, ఇందిరానగర్ దగ్గర ఉన్నట్టు అట్కో కాలనీలో సుమారుగా 200 హౌసెస్ కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి 18 మోటార్ సైకిల్స్ రికార్డ్స్ లేనివి సీజ్ చేయడం జరిగింది. మెయిన్ ప్రతి విలేజ్ లో గాని ప్రతి పట్టణంలో గాని ఈ ఆపరేషన్ వజ్రాపహార్ అనేది ప్రజల్లోనికి వెళ్లాలని, వాళ్ళు దానిలో ఎడ్యుకేషన్ అయ్యి ఎవరైనా మత్తు పదార్థాలు అయ్యి వాడుకుంటూ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపబడింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అన్ని సబ్ డివిజన్ లో ఒక ప్లేస్ లో చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం మళ్ళీ వారంలో ఒకసారి ఏ రోజైనా మళ్ళీ జరగడం అనేది జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ కి అవేర్నెస్ కావాలని, యూత్ చెడిపోకూడదని కార్యక్రమం. అలాగే పబ్లిక్ లో కూడా ఎవరైనా మత్తు పదార్థాలు వాడినట్లయితే 1972కి కాల్ చేస్తే సరిపోతుంది. వాళ్ళ తాలూకా ఐడెంటిటీ గోప్యంగా ఉంచడం జరుగుతుంది. స్థానిక ప్రజలతో వజ్ర ప్రహార్ ప్రతిజ్ఞ చేయించి డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఈ సోదాల్లో భాగంగా సరైన పత్రాలు లేని 18 వాహనాలను సీజ్ చేశారు. పాతపట్నం మండలం వ్యవసాయ కార్యాలయం వద్ద అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధులు విడుదల కార్యక్రమం నిర్వహించారు. పాతపట్నం మండలం వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులకు శుభవార్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు హాజరై రైతులకు నిధుల విడుదలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో ఆర్థిక సహాయం అందిస్తుందని వెల్లడించారు. రైతుల వ్యవసాయ ఖర్చులకు ఈ సహాయం ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు. వ్యవసాయం దేశానికి పునాదని, రైతులు బలపడితేనే దేశం బలపడుతుందని స్పష్టం చేశారు. రైతుల అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని, ప్రతి అర్హత కలిగిన రైతు ఈ పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పాతపట్నం నియోజకవర్గంలోని రైతుల సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, వ్యవసాయ రంగ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు మరియు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
పైడి భీమవరం గ్రామంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో జెండా ఎగరవేసి మహిళలకు చీరలు పంపిణీ చేయాలని ఏదైతే పార్టీ ఆదేశించిందో దానికి అనుగుణంగా జిల్లా పార్టీ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, హెచ్ఎల్ నియోజకవర్గం సమన్వయకర్త విశ్వక్షేణ్ సూచనలతో హెచ్ఎల్ నియోజకవర్గం రణస్థల మండలం పైడిభీమవరం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు, జిల్లా పార్టీ కార్యదర్శి వడ్డాల శ్రీనివాసరావు అధ్యక్షతన జనసేన పార్టీ జెండా ఎగరవేసి మహిళలందరికీ చీరలు పంపిణీ చేసి అనంతరం సభ్యత్వ నమోదులో భాగస్వాములు కావాలని ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పైడిభీమవరం సీనియర్ నాయకులు ఇనికోటి రాంబాబు, దాము సత్యబాబు, తేజ, శ్రీరామ్ మరియు పార్టీ యువ నాయకులు లక్ష్మణ్ రావు, సంతు తదితరులు పాల్గొన్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అధ్యక్షతన విజయనగరం జిల్లాలో నిర్వహించిన సాధకుల సమావేశంలో కొనిదెల నాగబాబు పాల్గొన్నారు. జనసేన పార్టీ కార్యక్రమాల్లో ఉద్యమి, సాధక్, ప్రదాతలకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రూపుదిద్దిన మెంబర్షిప్ టు లీడర్షిప్ జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని, జనసేనలో సభ్యత్వం పొందిన వారికి జనంలో గౌరవం చాలా పెరుగుతుందని శాసన మండలి సభ్యులు కొనిదెల నాగబాబు స్పష్టం చేశారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అధ్యక్షతన శుక్రవారం నెల్లిమర్లలో జరిగిన ఉమ్మడి విజయనగరం జిల్లా సాధకుల సమావేశంలో కొనిదెల నాగబాబు పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన సాధకులతో కొనిదెల నాగబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతుందని, తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ని అనుసరిస్తూ జనసేన కార్యక్రమాలు చేపట్టే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో సభ్యత్వం నమోదు గతం కంటే ఎక్కువ చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం ఏదో చెయ్యాలని ఒక వ్యక్తి ఆలోచన నుండి పుట్టిన పార్టీ జనసేన ఈ రోజు ఇంత పెద్ద వ్యవస్థగా ఏర్పడిందని, నైతిక విలువలు, గొప్ప మానవతా దృక్పథం కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు అనుకోకుండా ఏదైనా జరిగితే ఏమిటి పరిస్థితి అని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆలోచన నుండి వచ్చిన బృహత్తర కార్యక్రమం సభ్యత్వ నమోదు అని, ఈ ఏడాది కార్యకర్తలు సభ్యత్వ నమోదుకు చెల్లించే 400 కోట్లు అదనంగా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2 కోట్లు ఇప్పటికే చెల్లించినట్లు వెల్లడించారు. కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపి కార్యకర్తల కోసం బలంగా నిలబడి నాయకుడు పవన్ కళ్యాణ్ అని, స్థానికంగా ఉండే నాయకులు కూడా జనసేన నాయకులకు, వీర మహిళలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ మరియు పర్యావరణ శాఖల మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని కోరారు. అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన సాధకులను శాసనమండలి సభ్యులు కొనిదెల నాగబాబు స్వయంగా వేదికపైకి పిలిచి పేరు పేరున అభినందించి ఒక్కొక్కరితో మాట్లాడించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యురాలు పడాల అరుణ, తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్పర్సన్ పాలవలస ఎస్ఎస్వి తదితరులు పాల్గొన్నారు. పలాసలో చారిత్రాత్మక కిడ్నీ మార్పిడి ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. అది దశాబ్దాల శాపం నుండి ఉద్దానం గడ్డకు విముక్తి లభించిన క్షణం. కన్నీళ్లతో ఉప్పగా మారిన ఆ నేల ఒక ఆడబిడ్డ చూపిన ప్రేమతో పన్నీరుగా మారిన తరుణం. తన కళ్ళెదుట కిడ్నీ భూతం రూపంలో మృత్యువాత తన ప్రజలను కబలిస్తుంటే ఆ వేదనను తన గుండెల్లో నింపుకున్న పలాస ఎమ్మెల్యే గౌత్ శిరీష ఒక నాయకురాలుగా కాదు, ఒక తల్లిగా కదం తొక్కారు. ఆమె నిబద్ధతకు పదును పెట్టి బాధ్యతను ఆయుధంగా మలిచి అసాధ్యమనుకున్న చరిత్రను సుసాధ్యం చేసి చూపించారు. ఇది కేవలం ఒక శస్త్రచికిత్స కాదు, తన వారి ప్రాణాల కోసం ఆమె పడిన తపన, వారి పట్ల ఆమెకున్న అంతులేని ఆప్యాయతకు సజీవ సాక్ష్యం. నాయకురాలు అంటే అండగా నిలిచే అమ్మాని, మాట ఇస్తే ప్రాణం పెట్టే నేస్తమని ఆమె నిరూపించిన వేళ ఇది. ఈ చారిత్రాత్మక విజయంపై ఎమ్మెల్యే గౌత్ శిరీష మాట్లాడుతూ, ఈ రోజు నాకెంతో భావోద్వేగంగా, గర్వంగా ఉందన్నారు. ఇది కేవలం ఒక ఆపరేషన్ కాదు, ఎన్నో ఏళ్లుగా నిరాశలో ఉన్న ఉద్దానం ప్రజలకు మా ప్రభుత్వం ఇచ్చిన భరోసా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019 తితిలి తుఫాన్ సమయంలో పలాసలోనే ఉండి ఈ ప్రాంతానికి ఒక కిడ్నీ హాస్పిటల్ అవసరాన్ని గుర్తించి సంకల్పించారు. ఆ సంకల్ప బలం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏళ్ల క్రితం ఈ సమస్యపై గలమెత్తిన ఆవేదనను నేడు ఈ అద్భుత రూపంలో సాకారమయ్యాయని ఆమె పేర్కొన్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఎన్నికలకు 6 నెలల ముందు కేవలం భవనాన్ని నిర్మించి పాత డయాలసిస్ మిషన్లను మార్చి చేతులు దులుపుకుందన్నారు.
కానీ మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే 12 కోట్లు కేటాయించి జిల్లా కలెక్టర్ సహాయంతో సిఎస్ఆర్ నిధులు, ఐఓసీఎల్ వంటి సంస్థల ద్వారా మరో 10 కొత్త డయాలసిస్ యూనిట్లను సమకూర్చి జార్జియా ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలతో పరిశోధనకు శ్రీకారం చుట్టి ఈ ఆసుపత్రికి జీవం పోసింది. ఒకసారైనా ఇక్కడ నెఫ్రాలజిస్టులు వచ్చారా అని అప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. 5 సంవత్సరాలు ఎటువంటి ఇది జరగలేదు. 20 నెలల్లో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమంటే 12 కోట్ల రూపాయలు ఈ హాస్పిటల్ కి, 9 కోట్ల రూపాయలు పరికరాల కోసం, 3 కోట్ల రూపాయలు రవిరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ రీసెర్చ్ జరగడం కోసం, అలాగే జార్జియా ఇన్స్టిట్యూట్ ని తీసుకొచ్చారు. ఈ రోజు ఇంతమంది బిజీ లైఫ్ లో ఉండే డాక్టర్స్ ఇక్కడికి వచ్చారంటే కూటమి ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి, ఉద్దానం పట్ల ప్రతి ఒక్కరూ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు నిజంగా ఎవ్రీ డిస్ట్రిక్ట్ షుడ్ హ్యావ్ ఏ కలెక్టర్ లైక్ యూ. కిడ్నీ హాస్పిటల్ పట్ల ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధని, ఇక్కడ ఏం కావాలంటే వాటిని ఫండ్స్ ద్వారా, ఇతర అనుమతుల ద్వారా, సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా నిమిషాల్లో అరేంజ్ చేశారు. 20 నెలల్లో మేము సాధించిన విజయం వీటితో పాటు గత 5 సంవత్సరాల్లో వాళ్ళు పాత డయాలసిస్ మిషన్ తోనే రన్ చేస్తే 20 నెలల్లో ఇటు కలెక్టర్ గారి ద్వారా, ఐఓసీఎల్ కంపెనీ ద్వారా, మా స్నేహితుల ద్వారా ఇంకొక 10 డయాలసిస్ యూనిట్ ని కిడ్నీ హాస్పిటల్ కి మేము ఇవ్వగలిగాం. నిజంగా జాబ్ సాటిస్ఫాక్షన్ అన్న ఒక పదానికి టుడే ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ దట్ ఏదైతే ఉద్దానం ప్రజలు కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకున్నారో, మాకు కూడా పెద్ద పెద్ద డాక్టర్స్ వచ్చి ఇక్కడ మమ్మల్ని చూస్తారని వాళ్ళు ఏదైతే ఊహించలేదో ఈ రోజు అవన్నీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. థ్యాంక్స్ టు ద డాక్టర్స్ అండ్ ద కూటమి ప్రభుత్వం. చెప్పిన మాట ప్రకారం ఈ రోజు పేద కుటుంబానికి చెందిన ఒక చెల్లికి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉచితంగా కిడ్నీ మార్పిడి చేసి చూపించామన్నారు. ఇది మా ప్రభుత్వం చిత్తశుద్ధి అని ఆమె స్పష్టం చేశారు. గర్భం దాల్చిన తరువాత తీవ్ర సమస్యతో 2 కిడ్నీలు విఫలమైన 28 ఏళ్ల మహిళకు ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. గత 3 నెలలుగా డయాలసిస్ పై ఆధారపడిన ఆమెకు ఆమె తండ్రి కిడ్నీ దానం చేయడానికి ముందుకొచ్చారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన క్లిష్టమైన శస్త్రచికిత్స 3 గంటల పాటు కొనసాగి విజయవంతంగా ముగిసింది. కిమ్స్ హాస్పిటల్ మొంటారుగా వ్యవహరించగా ప్రముఖ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఉమా మహేశ్వరరావు నేతృత్వంలోని బృందం, స్థానిక నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శరత్ జోస్నా, డాక్టర్ రాకేష్, డాక్టర్ శివమణి ఈ అద్భుతాన్ని సుసాధ్యం చేశారు. ప్రస్తుతం దాత, గ్రహీత ఇద్దరు ఐసీయూలో క్షేమంగా ఉన్నారని, మార్పిడి చేసిన కిడ్నీ వెంటనే పనిచేయడం ప్రారంభించిందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌడ్ శిరీష ఈ విజయం వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. అహర్నిశలు శ్రమించిన వైద్య బృందానికి నిధులు, అనుమతులు నిమిషాల్లో సమకూర్చిన జిల్లా కలెక్టర్ కి, హాస్పిటల్ పురోగతిని పర్యవేక్షించిన రవిరాజుకి, ప్రతి అవసరాన్ని గుర్తు చేస్తూ ఆసుపత్రిని కంటిరెప్పలా చూసుకుంటున్న సిబ్బందికి ఉద్దానం ప్రజల తరపున శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. ఈ రోజుతో ఉద్దానం ప్రజలు నాపై, మా ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు ఒక ప్రజా ప్రతినిధిగా నిజమైన జాబ్ సాటిస్ఫాక్షన్ పొందుతున్నానని వెల్లడించారు. ఇకపై మన ప్రజలు డయాలసిస్ కోసమో, కిడ్నీ మార్పిడి కోసమో విశాఖపట్నం, విజయవాడ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ప్రపంచ స్థాయి వైద్యం మన పలాసలోనే అందుబాటులోకి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ విజయం ఉద్దానం ప్రజలకు గొప్ప భరోసాను ఇచ్చిందని, సర్వత్రా హర్షాదిరేఖలు వ్యక్తమవుతున్నాయన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని సిలగం సింగవలస గ్రామంలో అన్నదాత సుఖీభవ 2026 కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని సిలిగం సింగవలస గ్రామంలో అన్నదాత సుఖీభవ 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్ పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉంటేనే సమాజం సుభిక్షంగా ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ సాగుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 2 విడతల్లో సుమారు 6,309 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం ఇప్పుడు 3వ విడత నిధులను పీఎం కిసాన్ నిధులతో కలిపి ప్రతి రైతు ఖాతాల్లో 6,000 జమ చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రత్యేక మద్దతు ఇస్తుందని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం
అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి 14,000 అందిస్తుండగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 6,000 అందిస్తుందని తెలిపారు. ఈ రెండు కలిపి రైతులకు సంవత్సరానికి మొత్తం 20,000 ఆర్థిక సహాయం అందుతుందని వివరించారు. ఈ సాయం 3 విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమవుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 46 లక్షలకు పైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. రైతులకు సరిపడా ఎరువులను సబ్సిడీ ధరలపై ఎలాంటి అవంతరాలు లేకుండా అందిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. అదేవిధంగా 2026-27 రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు 53,752,012 కోట్లు కేటాయించడం ద్వారా రైతుల పక్షపాతి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలిచిందని ఎమ్మెల్యే గుండశంకర్ వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని, రైతులు ధైర్యంగా సాగు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, అగ్రికల్చర్ ఏవో, రూరల్ మండల అధ్యక్షులు మోకాల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి కంచు దశరథ, కూటమి నాయకులు మరియు రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన. పోలాకి మండలం కొవిరిపేట గ్రామానికి చెందిన అడ్ల లక్ష్మీనారాయణకి అనారోగ్యం కారణంగా వైద్య ఖర్చుల కోసం 63,482 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరైన చెక్కులను బాధితులకు అందజేసిన నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో తోడ్పాటుగా నిలుస్తుందని తెలిపారు. అవసరమైన వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణంనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు మిరియంపల్లి వెంకటప్పల నాయుడు, పోలాకి పీఏసీఎస్ చైర్మన్ బైరి భాస్కర్రావు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం రైతులకు అందజేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రవికుమార్తో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు. జిల్లాలో 2,79,100 మంది రైతుల కుటుంబాలకు 156.31 కోట్లు రైతులకు జమ అయినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. ఆమ్దావలస మండలం కొర్లకోట గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం రైతులకు అందజేసిన కార్యక్రమంలో పీయూసీ అధ్యక్షులు, శాసనసభ్యులు కోన రవికుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా పాల్గొన్న కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం ఆయన బటన్ నొక్కి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు జమ చేశారు. అనంతరం విజయవాడ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా పాల్గొన్న కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బటన్ నొక్కి అన్నదాత సుఖీభవ నిధులు జమ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ వారం రోజుల పాటు ఇంటింటికి వెళ్లి రైతుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యూరియా సరైన సమయానికి రైతులకు ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ రకాలైన వ్యవసాయ పనులు చేయవచ్చన్నారు. 350 కోట్లతో నారాయణపురం ఆయకట్టు ఆధునీకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయంలో వచ్చే ఆదాయం కంటే చేపల ఉత్పత్తులపై దృష్టి సారిస్తే మరింత లాభాలు ఆర్జించవచ్చన్నారు. జిల్లాలో నియోజకవర్గాల్లో చూస్తే ఇచ్చాపురం నియోజకవర్గంలో 3,634 మంది రైతులకు 1,665.24 లక్షలకు, ఇచ్చాపురం మండలానికి 6,776 మంది రైతులకు 341.36 లక్షలు, టెక్కలి నియోజకవర్గంలో 14,961 మంది రైతులకు 2,428.16 లక్షలు కాగా, ఇందులో నందిగా మండలంలో 1,427 మంది రైతులకు 603.6 లక్షలు, టెక్కలి మండలంలో 8,213 మందికి 483.48 లక్షలు, కోటబొమ్మాలి మండలంలో 11,738 మంది రైతులకు 679.72 లక్షలు, సంతబొమ్మాలి మండలంలో 11,583 మంది రైతులకు 661.9 లక్షలు జమ చేయడమైందన్నారు. నర్సనపేట నియోజకవర్గంలో 37,741 మంది రైతులకు 2,094.34 లక్షలు కాగా, నర్సనపేట మండలంలో 8,430 మంది రైతులకు 466.5 లక్షలు, పోలాకి మండలంకి 1,458 మందికి 581.42 లక్షలు, జలమూరు మండలంలో 9,892 మంది రైతులకు 545.68 లక్షలు, సారంకోట మండలంలో 8,961 మంది రైతులకు 500.74 లక్షలు జమ చేస్తున్నట్లు వివరించారు.
శ్రీకాకుళం నియోజకవర్గంలో 20,737 మంది రైతులకు 1137.94 లక్షలు కాగా ఇందులో శ్రీకాకుళం మండలంలో 10,442 మంది రైతులకు 567.92 లక్షలు, గార మండలంలో 10,295 మంది రైతులకు 570.2 లక్షలు జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమ్దల్వలస నియోజకవర్గంలో ఆమ్దల్వలస మండలంలో 8,978 మంది రైతులకు 496.8 లక్షలు, పొందూరు మండలంలో 10,204 మంది రైతులకు 583.44 లక్షలు, బూర్జ మండలంలో 7,732 మంది రైతులకు 431.56 లక్షలు, సర్పంచుల మండలంలో 6,138 మంది రైతులకు 353.72 లక్షలు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసినట్లు వెల్లడించారు. పీయూసీ చైర్మన్ శాసనసభ్యులు కోన రవికుమార్ మాట్లాడుతూ రైతులకు సేంద్రీయ వ్యవసాయమే లాభసాటిగా ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయం ఆధునిక పద్ధతులు ఉపయోగించి పంటలు పండించాలన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు నీరు పుష్కలంగా అందించి జిల్లా కలెక్టర్కు నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆమ్దల్వలస నియోజకవర్గంలో 33,052 మంది రైతులకు 1,864.8 లక్షల చెక్కులను రైతులకు అందజేశారు. అనంతరం జిల్లాకు సంబంధించి 27,900 మంది రైతుల కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథకం కింద అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కలిపి 156.31 కోట్ల చెక్కులను రైతులకు అందజేశారు. అనంతరం రైతులకు సేంద్రీయ ఎరువులను అందజేశారు. అనంతరం రైతన్న సేవలు మన మంచి ప్రభుత్వం పాంప్లెట్ ను ఆవిష్కరించారు. ఆమ్దల్వలస జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమ్దల్వలస జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ పేడారి రామ్మోహన్ రావు జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు అయిందని, ప్రతి కార్యకర్త పార్టీ విజయానికి కృషి చేస్తున్నారని అన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో సభ్యత్వం నమోదు కార్యక్రమం జోరుగా సాగుతుందని, ప్రతి కార్యకర్త సభ్యత్వం తీసుకుని జనసేన పార్టీ అవలంబిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో తీసుకుని వెళ్లవలసిన బాధ్యత ప్రతి జనసైనికుడి పైన ఉందన్నారు. ప్రతి జనసైనికుడికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం లక్ష్మీనగర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ కిట్లు సుమారు 100 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ పేడారి రామ్మోహన్ రావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పాత్రని పాపారావు, బగాది తేజేశ్వరరావు, పైడి సురేష్ మరియు జన సైనికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గుణశంకర్ టీడీపీ కార్యాలయంలో రంజాన్ మాసం పురస్కరించుకుని ముస్లిం సోదరులకు చంద్రన్న రంజాన్ తోఫా పంపిణీ చేశారు. శ్రీకాకుళం నగరంలోని విశాఖ ఏ కాలనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ముస్లిం సోదరులకు చంద్రన్న రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గుండశంకర్ పాల్గొని సుమారు 250 మంది ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండశంకర్ మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైన కాలమని తెలిపారు. ఈ నెలలో ఉపవాస దీక్షలు పాటిస్తూ అల్లా ఆశీస్సులు కోరుకుంటారని తెలిపారు. ఖురాన్లో చెప్పిన విధంగా రంజాన్ మాసంలో అవసరమైన వారికి దానం చేయడం, పేదలకు సహాయం చేయడం గొప్ప పుణ్యకార్యంగా భావిస్తారని పేర్కొన్నారు. అందుకే ముస్లిం సోదరుల పర్వదిన ఆనందాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో చంద్రన్న రంజాన్ తోఫా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అన్ని మతాల ప్రజలు పరస్పరం గౌరవించుకుంటూ శాంతి సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినం అందరికీ శాంతి, సౌభాగ్యం తీసుకురావాలని కోరుకుంటూ ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జామియా మసీద్ చైర్మన్ నిజాముద్దీన్, బాషా, రఫీ మరియు ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పొందూరులో హెచ్పివి టీకా కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే కోన రవికుమార్. ఆమ్దల్వలస నియోజకవర్గం పొందూరు పట్టణంలోని సచివాలయంలో 11-12 సంవత్సరాలు కలిగిన ఆడపిల్లలకు
సెర్వికల్ క్యాన్సర్ ను నివారించే హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమ్నల్వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు హెచ్పివి టీకా ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ భవిష్యత్తులో మహిళలను తీవ్రంగా ప్రభావితం చేసే సెర్వికల్ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించడంలో ఈ టీకా ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే తెలిపారు. చిన్న వయసులోనే ఈ టీకా వేయించడం ద్వారా క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను ముందుగానే నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలికల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. బాలికల ఆరోగ్యం బాగుంటేనే భవిష్యత్ సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, అందుకే ప్రభుత్వం ఈ తరహా కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు తప్పనిసరిగా ఈ టీకా వేయించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. జనసేన నాయకులు డాక్టర్ దానెట్ శ్రీధర్, గేదెల చైతన్య ఆధ్వర్యంలో పలువురు జనసేన పార్టీలోకి చేరారు. తెలుగు రాజకీయ యునికిపై ప్రశ్నించడానికే పుట్టాను అంటూ అడుగుపెట్టిన జనసేన పార్టీ అనునిత్యం ప్రజాపక్షంగా నిలుస్తూ నేటితో 13వ వసంతంలోకి అడుగుపెట్టిందని జనసేన నాయకులు డాక్టర్ దానెట్ శ్రీధర్ అన్నారు. నగరంలోని 7 రోడ్ల కోడెలలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ వేడుకలను డాక్టర్ దానెట్ శ్రీధర్, ఫారెస్ట్ డెవలప్మెంట్ రాష్ట్ర డైరెక్టర్ గేదెల చైతన్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు. అనంతరం డాక్టర్ దానెట్ శ్రీధర్ మాట్లాడుతూ 2014 మార్చి 14న హైదరాబాద్ లోని హైటెక్ వేదికగా పవన్ కళ్యాణ్ ఈ పార్టీని స్థాపించినప్పుడు అది కేవలం ఒక రాజకీయ ప్రత్యామ్నాయం మాత్రమే కాదు, వ్యవస్థలో మార్పు కోరుకునే లక్షలాది మంది యువత ఆశయాలకు ప్రతిరూపంగా నిలిచిందన్నారు. పవన్ కళ్యాణ్ తన సినీ గ్లామర్ ను పక్కన పెట్టి కేవలం సిద్ధాంతాలను నమ్ముకొని ఒంటరి పోరాటం మొదలుపెట్టారని, ప్రారంభంలో విమర్శలు ఎదురైనా జవాబుదారీతనం అనే నినాదంతో సామాజిక మార్పే లక్ష్యంగా జనసేన అడుగులు వేసిందని వివరించారు. జనసేన ప్రయాణం పూలబాట కాదని, 2019 ఎన్నికల్లో ఎదురైన పరాజయం, 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోవడం వంటి సంఘటనలు పార్టీ మనుగడపై ప్రశ్నలు రేకెత్తించాయని తెలిపారు. అయితే వాటమిని చూసి కుంగిపోకుండా పవన్ కళ్యాణ్ ప్రజల్లోనే ఉంటూ నిరంతరం వారి సమస్యలపై పోరాడారని చెప్పారు. కౌలు రైతులు కన్నీళ్లు తోడ్చడం నుంచి ఉద్దాన కిడ్నీ బాధితుల వరకు ఆయన చేసిన పోరాటాలు జనసేనను ప్రజల గుండెల్లో బలంగా నాటాయని పేర్కొన్నారు. 10 ఏళ్ల ఓర్పు, క్రమశిక్షణతో కూడిన పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణితి 2024 ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు ఇచ్చిందని, పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించి 100% స్ట్రైక్ రేటుతో దేశ రాజకీయాల్లోనే ఒక అరుదైన రికార్డును జనసేన సృష్టించిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం ఉద్దానం కిడ్నీ బాధితుల వ్యధలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలిస్తుందని చెప్పారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిన ఘనత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కే దక్కుతుందన్నారు. అక్కడ సూపర్ స్పెషాలిటీ, మంచినీటి పథకం, ల్యాబ్ సదుపాయం వంటివి వచ్చాయంటే అది పవన్ కళ్యాణ్ పోరాటం మూలంగానేనని చెప్పారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా చేపట్టిన ఉద్యమి కార్యక్రమం ఉద్యమంలా సాగుతుందని దానెట్ శ్రీధర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆటో రిక్షా కార్మికులకు 200 మంది సభ్యత్వ నమోదును పొందారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఈ నెల 17 వరకు సభ్యత్వ నమోదు పొడిగించారని, పార్టీ కార్యకర్తలు, నాయకులు లేదా ఆన్లైన్ ద్వారా నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. సింగపురం ఉన్నత పాఠశాలలో అదనపు తరగతుల గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గొన్నిశంకర్. శ్రీకాకుళం నియోజకవర్గంలోని సింగపురం ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే గొన్నిశంకర్ శనివారం భూమి పూజ నిర్వహించారు. విద్యార్థులకు సరైన విద్యా వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో 37 లక్షల వ్యయంతో G+2 నమూనాలు ఒకే భవనంగా ఒకే నిర్మాణం చేపడుతున్నారు. భవనం పూర్తయిన తరువాత పాఠశాలలు తరగతి గదుల కొరత తొలగి విద్యార్థులకు మరింత సౌకర్యవంతమైన పరిస్థితులు ఏర్పడతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడం, విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సింగపురం గ్రామం అభివృద్ధికి అవసరమైన పనులు దశలవారీగా చేపడతామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు విద్యకు ప్రాధాన్యత ఇచ్చి పిల్లలను చదువులో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలు చేరాలని, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు, గ్రామస్తులు కలిసి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ విజయ గణపతి స్వామివారి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గం సీతారామపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ 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 విజయ గణపతి స్వామివారి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవానికి ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు హాజరైన పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజల శాంతి, సుభిక్షాలు, అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కోసం ₹1,00,000 విరాళంను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయాలు మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలని తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను పెంపొందించి సమాజానికి మంచి దారిని చూపుతాయని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా పాల్గొని మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో నర్సనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. పోలాకి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి నర్సనపేట నియోజకవర్గ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో మండలంలో తాగునీటి సమస్య ఎక్కడా తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో బోర్లు, నీటి ట్యాంకులు, పైప్లైన్ల పరిస్థితిని పరిశీలించి అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు తాగునీరు సరఫరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. మండలంలోని గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, పోలాకి ఏపీఎస్ చైర్మన్ బైరి భాస్కర్రావు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు. నగరంలో జరుగుతున్న డ్రైనేజీ పనులు మరియు మంచినీటి పైప్లైన్ల పనులపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పలు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నగరంలో జరుగుతున్న డ్రైనేజీ పనులు మరియు మంచినీటి పైప్లైన్ల పనులపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, వార్డు ఎమ్యూనిటీస్ సెక్రటరీలు, పబ్లిక్ హెల్త్ అధికారులు, శానిటరీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ వార్డుల్లో ఎంతవరకు పనులు జరిగాయని రిపోర్ట్ రూపంగా చూపించాలని సంబంధిత ఎమ్యూనిటీ సెక్రటరీలను ప్రశ్నించారు. వారి సమాధానాలతో సంతృప్తి చెందిన కలెక్టర్ సంబంధిత అధికారులు ఉద్దేశించి ప్రజారోగ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాల్సిన వారు ఎందుకు విఫలమయ్యారని, ఎవరు చేయాల్సిన పనులు వారు సకాలంలో పూర్తి చేయవలసి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని గుర్తు చేస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీటి సరఫరా వ్యవస్థలో లోపాలు, పైప్లైన్ల కనెక్షన్లు, పారిశుద్ధ్య నిర్వహణలో వైఫల్యాలు కనిపిస్తున్నాయని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించడం వల్లే డయేరియా వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలో ప్రజల సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, పైప్లైన్ల పనులు సకాలంలో పూర్తి చేయాలని, లీకేజీలు, మురుగునీటి కాలువల పూడికతీత పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.